శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ని చిత్తు చేసింది. వైభవ్ సూర్యవంశీ 175 అంటే 80 బంతుల్లో 15 సిక్స్లు 15 ఫోర్లు. అంటే ఏంటి అది మనం మ్యాచ్ చూస్తున్నంతసేపు కూడా ఎలా ఉందంటే అది దాన్ని ఏమంటారు హైలైట్సా నిజంగా మ్యాచ్ అర్థం అలా అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్. విధ్వంసక శతకంతో మొదట భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగులంట. ఏంటండి 90స్లో నేను చిన్నగా ఉన్నప్పుడు బాగా గుర్తు 250 ఓవర్స్కి 200 అబోవ్ కొడితే ఏం కొట్టేశారా ఛేదించడం కష్టంరా అనుకునేవారు. 2020లో వచ్చాక 200 కూడా ఏమీ కాకుండా జూజూబీ అంటారు చూసారు అట్లా అయిపోయింది. సో ఇప్పుడు 50 ఓవర్లో 411 కొట్టారంట. అయితే ఛేదంలో ఇంగ్లాండ్ 40.02 ఓవర్లో 311 పరుగులకి ఆల్అౌట్ అయింది. అండర్-19 ప్రపంచ కప్ గెలవడం భారత్కు ఇది 6సారి. భారత్లో ఉండే అవకాశాలు భారత్ కల్పిస్తున్న సదావకాశాలని ఒడిసి పట్టుకుంటే ఇట్లాగే జరుగుతుంది. ఒకప్పుడు మనకి రావట్లేదు అది రావట్లేదు అంటే కొంత రాజకీయ ఇది ఉండేది, ఎందుకు కుటుంబ నేపథ్యమైన రాజకీయం. కానీ ఇప్పుడు ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానిగా